ఆ అభిమానిగా పల్లవి ఇచ్చిన పాటని స్టేజ్ మీద పాడతాడనమాట చరణ్. ఇక పాట పాడడంతోని మొత్తానికైతే ఫైనల్‌కి రీచ్ అవుతాడు. ఇక ఫైనల్‌లో కూడా చరణే గెలుస్తాడనమాట. ఇక చరణ్ గెలవడంతోని ఇక అక్కడున్న అనంత్ శ్రీరామ్ కూడా సత్కరిస్తారనమాట. షాల్ అది కప్పి ఇక ట్రాఫీ కూడా అందజేస్తాడు చరణ్‌కి. ఆ తర్వాత ఇక స్టేజ్ మీదకి ఇటు అక్షిత ఎక్కి ఇక మైక్‌లో ఇలా చెప్తుంది. మా బావగారి వెనకాల ఒక శక్తి ఉంది. ఆ అభిమానిగా తను పాట రాసి ఇచ్చింది. ఆ పాటనే మా బావగారు ఇలా స్టేజ్ మీద పాడి విన్ అయ్యారు. ఇక ఆ అభిమాని ఎవరో కాదు, తెలిసిన వ్యక్తే. మాలో మా అక్కే, ఎవరో కాదు, మిసెస్ చరణ్ అని చెప్పి అనౌన్స్ చేయడంతోని ఇక పల్లవి షాక్ అయిపోతుంది. వీళ్ళకెలా తెలుసు? ఈ విధంగా చరణ్‌కి తెలిసిందేంటి? చరణ్ ఇప్పుడు ఎలా తీసుకుంటాడు దీన్ని? అని చెప్పి పల్లవి బాధపడిపోతూ ఉంటుంది. ఇక చరణ్‌కేమో మండిపోతూ ఉంటుందనమాట. ఆల్రెడీ ఇందాకే నిన్నే చెప్పున్నాడనమాట. ఇన్‌కేస్ పల్లవి నా అభిమాని అయితే నేను ఆ పాట పాడనే పాడను అని చెప్పి ఆల్రెడీ చెప్పున్నాడు కదా! ఇక చరణ్‌కి తెలిసిపోయింది. ఇక చరణ్ ఏమో తన చేతిలో ఉన్న ట్రాఫీని కింద పడేస్తాడు. ఇక అక్కడున్న ఆల్రెడీ శ్రీరామ్ కూడా చెప్తూ ఉంటారు. మీ భార్యే నా దగ్గరికొచ్చింది. నిన్ను రికమెండ్ చేసింది. నీకు టిప్స్ చెప్పేలా చేసింది కూడా ఎవరో కాదు, తినే పల్లవియే చెప్పింది అని చెప్పి అనడంతోని ఇంకా మండిపోతూ ఉంటుందనమాట చరణ్‌కి. ఇక నా అక్కే ఇంతిదిగా సపోర్ట్ చేసింది మా బావగారికి అని చెప్పి అలా చెప్పిస్తుందనమాట సుమలత. మొత్తం అంతా వెనకాలే ఉండి సుమలత ప్లాన్ అనమాట ఇదంతా. ఈ రకంగా చరణ్‌కి పల్లవి మీద మనసు విరిగిపోవాలి. ఇక గొప్పతనం కోసం పల్లవి ఇదంతా చేసింది అని చెప్పి చరణ్ అనుకోవాలి అని చెప్పి మొత్తానికి ప్లాన్ చేసి స్టేజ్ మీద తెలిసేలా చేస్తారనమాట. ఇక అక్కడున్న అభిమానులంతా కూడా పల్లవి దగ్గరకొచ్చి ఫోటోలవి దిగుతూ ఉంటారు. ఇంత గొప్ప లిరిసిస్టా మీరు అని చెప్పి. ఇక ఆ తర్వాత చరణ్ ట్రోఫీ అక్కడే ఇక షాక్‌లో ట్రోఫీని కింద పడేసి స్టేజ్ దిగి వస్తాడనమాట పల్లవి దగ్గరికి. ఇక కోపంగా పల్లవిని చూస్తూ ఉంటాడు. మరి పల్లవి వైపు తను సాఫ్ట్ కార్నర్ చూపిస్తాడా? లేదంటే సుమలత వాళ్ళు అనుకున్నట్టు మరి చిరాకు పడతాడా పల్లవి అంటేనే? ఏంటనేది మీరేమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్